అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగము జూన్ 4 గురువారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయములు, ఈరోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. గెలిచిన వారిని మాత్రమే చూడకు, వారు పడిన కష్టాన్ని కూడా చూడు. ప్రతి విజయానికి వెనుక ఎన్నో త్యాగాలు ఉంటాయి. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. జూన్ 4, 2026 వారం గురువారము. శ్రీ పరాభావ నామ సంవత్సరం, అధిక జ్యేష్ఠ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, కృష్ణపక్షం. సూర్యోదయం 5 గంటల 44 నిమిషంలకు, సూర్యాస్త సమయం 6 గంటల 43 నిమిషంలకు, చంద్రోదయం 10 గంటల 10 నిమిషంలకు, చంద్రాస్త సమయం 9 గంటల 35 నిమిషంలకు. ఈరోజు తిథి చవితి. జూన్ 3 రాత్రి 9 గంటల 21 నిమిషం నుంచి ప్రారంభమయ్యి జూన్ 4 రాత్రి 11 గంటల 30 నిమిషంల వరకు చవితి తిథి ఉంటుంది. తదుపరి పంచమి తిథి ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రము ఉత్తరాషాఢ. జూన్ 4 రాత్రి 12 గంటల 59 నిమిషంల నుంచి జూన్ 5 రాత్రి 3 గంటల 41 నిమిషం వరకు ఉత్తరాషాఢ ఉంటుంది. తదుపరి శ్రవణ ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి ధనుసు రాశి. జూన్ 4 ఉదయం 7 గంటల 41 నిమిషం వరకు, తదుపరి మకర రాశి. యోగం శుక్ర. జూన్ 3 ఉదయం 8 గంటల 11 నిమిషంల నుంచి జూన్ 4 ఉదయం 9 గంటల 2 నిమిషంల వరకు శుక్ర ఉంటుంది. తదుపరి బ్రహ్మ ప్రారంభమవుతుంది. ఈ రోజున కరణము భవ. జూన్ 4 ఉదయం 10 గంటల 28 నిమిషంల వరకు, తదుపరి బాలవ. జూన్ 4 రాత్రి 11 గంటల 30 నిమిషంల వరకు, తదుపరి కౌలవ. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జం ఉదయం 9 గంటల 53 నిమిషంల నుంచి ఉదయం 11 గంటల 40 నిమిషంల వరకు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 4 నిమిషంల నుంచి ఉదయం 10 గంటల 56 నిమిషంల వరకు. మరలా మధ్యాహ్నం 3 గంటల 16 నిమిషంల నుంచి సాయంత్రం 4 గంటల 8 నిమిషంల వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలము మధ్యాహ్నం 1 గంట 51 నిమిషం నుంచి మధ్యాహ్నం 3 గంటల 29 నిమిషంల వరకు. యమగండము ఉదయం 5 గంటల 44 నిమిషంల నుంచి ఉదయం 7 గంటల 22 నిమిషంల వరకు. గుళిక కాలము ఉదయం 8 గంటల 59 నిమిషంల నుంచి ఉదయం 10 గంటల 36 నిమిషంల వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం 4 గంటల 8 నిమిషంల నుంచి 4 గంటల 56 నిమిషంల వరకు. అమృతకాలం రాత్రి 8 గంటల 33 నిమిషంల నుంచి రాత్రి 10 గంటల 20 నిమిషంల వరకు. గోధూలి ముహూర్తం సాయంత్రం 6 గంటల 32 నిమిషంల నుంచి సాయంత్రం 6 గంటల 55 నిమిషంల వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2 గంటల 23 నిమిషంల నుంచి మధ్యాహ్నం 3 గంటల 13 నిమిషంల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 47 నిమిషంల నుంచి మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషంల వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము మహతి వీణ. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, దక్ష యజ్ఞాన్ని ఎవరు ధ్వంసం చేశారు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకత విశిష్టలు చూసుకున్నట్లయితే ఈ రోజున ఋషికేశ్ నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి రథోత్సవం. పంచాంగం ప్రకారం ఈ రోజున అద్దె ఇంట్లోకి మారటానికి, పెండ్లి చూపులకు, శ్రీమంతం, అన్నప్రాసన, నూతన వ్యాపార వాహన ప్రారంభ పనులు చేసుకోవటానికి, నామకరణం, రిజిస్ట్రేషన్స్ పనులు చేసుకోవటానికి, సాధారణ పనులు, రోజువారీ పనులు చేసుకోవటానికి మాత్రమే ఈ రోజునైతే అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మిథున, కర్కాటక, తుల, ధనస్సు, కుంభ మరియు మీన. తారాబలం ఉన్నటువంటి నక్షత్రములు భరణి, రోహిణి, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పూర్వ పాల్గొని, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణ, ధనిష్ట, పూర్వభద్ర మరియు రేవతి. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రములకు జూన్ 5 రాత్రి 3 గంటల 41 నిమిషం వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి జూన్ 4 గురువారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియజేసినటువంటి శుభ అశుభ సమయంలోని సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునే పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక యూస్ఫుల్ వీడియోతో మీరు మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.